మంచి సాక్ష్యము నీకు టెంపరీ బెనిఫిట్స్ రాకపోవచ్చు. నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు నీకు ఒక్కసారి అనిపిస్తుంది, నేను మంచి ప్రవర్తన కలిగి లోకానికి వేరుగా జీవిస్తున్నాను, నేను అందరి వల్లే పాపాన్ని చేయకుండా లోకంలో తిరగకుండా జీవిస్తున్నా, నాకు ఏం ప్రయోజనం కలుగుతుంది, నాకు ఏ లాభం కలుగుతుంది, ఎవరు ఇలా పిలిచి చక్కగా మీరు దేవుళ్ళు నడుస్తున్నారని నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదే, నాకు ఏదో దీవెన రావట్లేదే, దేవుని సేవ చేస్తున్నందుకు ఎవరు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదే, ఎవరో పిలిచి ₹1 ఇవ్వట్లేదే, నా జీవితం అద్భుతం జరిగించట్లేదు, ఎంతో కాలంగా దేవుని సేవ చేస్తున్నాను, నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాను, నమ్మకంగా దేవుని భాగాన్ని చెల్లిస్తున్నాను, నమ్మకంగా దేవుని పరిచర్య మందిర పరిచర్య చేస్తున్నాను, ఏం అద్భుతాలు జరగట్లేదే అనేటువంటి భావన నీకు కలుగుతుంది. నువ్వు కొన్ని సందర్భాల్లో టెంపరీగా బెనిఫిట్ నువ్వు పొందుకోలేకపోవచ్చు, కానీ దేవుడు తగిన కాలం చూస్తాడు, గమనిస్తాడు, నీ యొక్క డెడికేషన్ చూస్తాడు, నీ కమిట్మెంట్ చూస్తాడు, నీ యొక్క ఆసక్తిని చూస్తాడు. ఒక సమయం వస్తుంది, జస్ట్ లిఫ్ట్ చేసి పాడేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరో అందనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతావు. స్తోత్రం చెప్పండి.